కొనబోతే కొడవి కురివి అమ్మబోతే అడవి అంటారు కదా! ఆ సామెత ఇప్పుడు అమెరికాకి పెద్ద సమస్య అయి కూర్చుంది. ఓ పక్కన యుద్ధం బిగించేసింది ఇరాన్ మీద ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు చేస్తోంది. వాళ్ళేమో హార్ముజ్ జలసంధి మూసేశారు. ఇప్పుడు షిప్ ఇన్స్యూరెన్సెస్‌లో 2 ప్రపంచంలో పెద్ద దేశాలు. ఒకటి అమెరికా, రెండవది చైనా. అమెరికా, సింగపూర్‌ని బేస్ చేసుకొని అమెరికన్ కంపెనీలు ఈ షిప్ ఇన్స్యూరెన్స్‌లు చేస్తుంటాయి. ఈ ఇన్స్యూరెన్సుల్లో 100 షిప్పులకి ఇన్స్యూరెన్స్ చేస్తే ఒక రూ. 1,00,000 వచ్చినాయి అనుకోండి. అంటే జస్ట్ అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. అందులో 5,000 కూడా ఖర్చవ్వదు ఇన్స్యూరెన్స్ కంపెనీలకి. ఎందుకని షిప్పులొస్తాయి, వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడో 1000 షిప్పులకి ఒకటో, రెండో అది కూడా వాళ్ళ పేరేంటిది సముద్రపు దొంగల వల్ల ప్రాబ్లమ్ వస్తది. అప్పుడు ఇన్స్యూరెన్స్ కట్టాలి. మిగతా టైంలో ఏ ప్రాబ్లమ్ లేదు. అయితే ఇప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ ఇన్స్యూరెన్స్ చేయడం మానేసాయి. ఎందుకని? హార్ముజ్ జలసంధి దగ్గర జరుగుతున్నటువంటి ఇరాన్ అటాక్స్. కమర్షియల్ షిప్స్‌ని కూడా ధ్వంసం చేస్తానంటుంది. అది ఏ దేశానిదైనా చేస్తానంటుంది. దాంతో ఇప్పుడు ఇన్స్యూరెన్స్‌లు చేయడానికి అమెరికన్ ఇన్స్యూరెన్స్ కంపెనీలే వెనకాడుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ అర్జెంట్‌గా వాళ్ళందరితో మాట్లాడి, ఇప్పుడు మనం ఉండగా అక్కడ ఏదైనా ధ్వంసం అయితే మనది బాధ్యత, మన ఇన్స్యూరెన్స్ కంపెనీలు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తున్నాడు. మరి వాళ్ళు దిగొస్తారా చూడాలి.